భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గురు పౌర్ణమి కార్యక్రమాల జిల్లా కన్వీనర్ గంధం నవీన్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా కే కన్వెన్షన్ హాల్లో గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువులను సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్మ సతీష్, వన్నెల వెంకటరమణ, సముద్రాల పరమేశ్వర్ మరియు రత్నం, సతీష్, హరిశంకర్, రంజిత్, దీనదయాల్, రేణుక, శ్యామ్ సుందర్, వెంకట్, రతన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైనారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి కార్యక్రమాల జిల్లా కన్వీనర్ నవీన్ మాట్లాడుతూ, వ్యాసుని పుట్టినరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా ప్రసిద్ధికెక్కింది. భారతీయ సనాతన ధర్మంలో గురువులకు గురువు పరంపరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లౌకిక అలౌకిక విషయాలపై అవగాహన కల్పిస్తూ జీవితంలోని ప్రతి దశను ఎలా తీర్చిదిద్దుకోవాలని బోధిస్తూ మార్గం దర్శనం చేసే గురువులను దైవ సమానులుగా భావించి సత్కరించమని గుర్తు చేశారు. మన జిల్లాకు చెందిన వివిధ వర్గాలను 65 మంది గురువులను సత్కరించుకోవడం ఎంతగానో అదృష్టకరమని నవీన్ గుర్తు చేశారు. ఓకే తుమ్మల శ్యామ్ ప్రసాద్ గారికి కుస్మ సతీష్ గారు సత్కరించడం జరుగుతుంది. అలాగే చిత్తూరి రవీందర్ గారికి, అడ్వకేట్స్ నుండి కుక్కడపు శ్రీనాథ్ అడ్వకేట్ గారు, అలాగే బొమ్మ రవి గారిని, డాక్టర్ బొమ్మ రవి గారిని, బాకం హరిశంకర్ గారు, కనుకుట్ల రంజిత్ గారు, బెల్పాటి గోపయ్య గారికి, ప్రముఖ సైకియాట్రిస్ట్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గురువులను అందరినీ కూడా, గురువు అంటే విద్య నేర్పే వాళ్ళే కాదు, ఎటువంటి వృత్తి విద్య నేర్పే వాళ్ళని కూడా గురువు కిందనే చూసుకొని మార్గదర్శకంగా ఎవరైతే ఉంటారో, చూపిస్తారో వాళ్ళందరికీ సన్మానం చేయాలని ఈ యొక్క రాష్ట్ర పార్టీ తెలియజేయడం జరిగింది. దీని సూచనగా జిల్లా అధ్యక్షులు గంటా రవి గారు ఈ యొక్క బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అడ్వకేట్స్లలో గురువులను, డాక్టర్లలో గురువులను, కరాటే దాంట్లో గురువులను, డ్యాన్స్లో గురువులను, అలాగే చదువు చెప్పే గురువులను, అలాగే పురోహితం నేర్పే గురువులను, ప్రతి ఒక్క రంగంలోకి వెళ్ళి యోగా గురువులను అందరినీ కూడా తీసుకొని వీళ్ళందరికీ 51 మందికి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం ఇంత చక్కగా సక్సెస్ కావడానికి ప్రతి ఒక్క గురువు సహకారాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తల సహకారాలతోటి ఈ యొక్క ప్రోగ్రాం చాలా చక్కగా జరిగింది. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాము విజయవంతంగా వీళ్ళందరూ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీకి పూర్వం భారతీయ జనసంఘ్ అనేది ఉండే, దానికి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు నాయకత్వం వహించారు. వారి కార్యదర్శిగా, అధ్యక్షులుగా దేశమంతా తిరుగుతూ ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి ముఖ్యమైనటువంటి పునాది వేసినటువంటి వారు నిజంగా గుర్తులులే. భారతీయ జనతా పార్టీకి నిజమైన గుర్తులు శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారి యొక్క జీవన విలువల గురించి కానీ, వారి యొక్క విశేషమైనటువంటి ప్రజ్ఞల గురించి కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ నేను ఒకటి మనవి చేయదలుచుకున్న విషయం ఏమిటంటే, వారు రచించినటువంటి ఏకాత్మ మానవత వాదం యొక్క వివరాలను మీరందరూ ఆకలింపు చేసుకుంటే దీని యొక్క విశిష్టత ఏమిటి,
ఈ రోజు జరుపుకున్నటువంటి కార్యక్రమం యొక్క మూలం ఎక్కడ ఉన్నది అనే సంగతి కూడా మనకు అర్థం కావడానికి అవకాశం ఉంది. కనుక ఈ సందర్భంగా నేను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క వ్యాసాలను కానీ వారి యొక్క విశేషాలను గురించి కానీ తెలుసుకొని వారిని మీరు ఆచరణలో పెట్టుకుంటే, ఎందుకంటే వారే మొట్టమొదటి రాజకీయమైనటువంటి గురువుగా భావించి మీరు వారి యొక్క అనుయాయులుగా ఉంటూ వారి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.